ఆ కథ వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ధర్మాన్ని పాలించే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు మాధాంత మహారాజు. ఆ రాజ్యం సిరి సంపదలకు నిలయం. ప్రజలు సంతోషంగా జీవించేవారు. అన్యాయం అనే మాట తెలియదు. ధర్మమే రాజ్యానికి శ్వాస. కానీ ఒక సంవత్సరం ఆకాశంలో మేఘాలు కనిపించలేదు. ఒక్క చినుక కూడా పడలేదు. రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. చెరువులు ఎండిపోయాయి. నదులు ఇసుకమయమయ్యాయి. పంటలు నాశనమయ్యాయి. పశువులు దాహంతో కూలిపోయాయి. ప్రజలు ఆకలితో అలమటించారు. రాజుకు నిద్ర పట్టలేదు. నేను ధర్మంగా పాలిస్తున్నాను. అయితే నా ప్రజలకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని బాధపడ్డాడు. చివరికి మహర్షులను ఆశ్రయించాడు. వారి ముందు నమస్కరించి నా ప్రజలను కాపాడే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఒక మహర్షి ప్రశాంతంగా ఇలా అన్నారు. ఓ రాజా, ఇప్పుడు ఆషాఢ శుక్ల ఏకాదశి సమీపిస్తుంది. అది దేవశయ్యని ఏకాదశి. ఈ రోజున నీవు నీ ప్రజలంతా భక్తితో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించండి. రాజు వెంటనే ఆ ఆజ్ఞను పాటించాడు. రాజ్యమంతా ఉపవాసం చేసింది. విష్ణునామ స్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. ప్రజలు తమ బాధలను మరిచి భగవంతుణ్ణి శరణు కోరారు. అప్పుడు పురాణాల ప్రకారం ఆకాశం ఒక్కసారిగా నల్లని మేఘాలతో నిండిపోయింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు వినిపించాయి. కొద్దిసేపటికే భారీ వర్షం కురిసింది. ఎండిపోయిన భూమి మళ్ళీ పచ్చగా మారింది. ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఆ రోజు నుంచి దేవశయ్యని ఏకాదశిని అత్యంత పవిత్రమైన రోజుగా ఆచరించడం మరింత విస్తరించిందని సాంప్రదాయం చెప్తుంది. కానీ ఈ కథలో అసలు సందేశం వర్షం కురిసిందనే కాదు. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నిరాశలో మునిగిపోకుండా భక్తి, ధర్మం, సహనం కోల్పోకూడదని చెప్పడమే. ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తే ఆ 4 నెలల్లో భక్తులు ఎలా జీవించాలి? ఎందుకు ఈ కాలాన్ని ఋషులు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సాధన కాలంగా చెప్పారు? అలాగే తొలి ఏకాదశి రోజున చాలామంది చేసే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని పెద్దలు చెబుతారు. అవి ఏమిటి? వాటి వెనుక ఉన్న కారణం ఏమిటి? ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇది పార్ట్ 2. దీని తర్వాత వచ్చే పార్ట్ 3లో చతుర్మాస్యం రహస్యం, చేయవలసిన పూజలు, చేయకూడని పనులు, ఉపవాసం వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక భావం మరియు బలమైన ఎమోషనల్ ముగింపుతో ఈ వీడియోని పూర్తి చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.